మీడియా మిత్రుల బీసీ బిడ్డలు ఉంటే కూడా ఆలోచన చేయాలి. 15 సీట్లు రావాల్సింది 8-9 సీట్లకి ఎందుకు కుదించారు? మీకెందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు ఓటేయాలా? వికారాబాద్ పట్టణం లోపల ఉన్నటువంటి మామూలు జనాలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ఇప్పుడు అన్న చాలా విషయాలు చెప్పారు. వికారాబాదు ఉద్యమాల గడ్డ అని చెప్పి చెప్తుంటారు. నిరుద్యోగులు ఎన్నోసార్లు ఉద్యోగాలు కావాలని చెప్పి ధర్నాలు చేసింది. వికారాబాద్ పట్టణంలో ఉండి చదువుకొని నిరుద్యోగులుగా ఉద్యోగాలు దొరకక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. మీకందరికీ కూడా గ్రూపులు ఉంటాయి, మీ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కు వికారాబాద్ పట్టణం లోపల ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మీరు చర్చ పెట్టాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి? ఇక ఉద్యోగులు తీసుకుంటే టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, అంగన్వాడీ వాళ్ళు కావచ్చు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీకు ఏ విధంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీకు ఏమన్నా ఒక్కటన్నా ఎక్స్ట్రా బెనిఫిట్ చేసుకుంటూ వచ్చిందా? కేసీఆర్ గారు మీ జీతాలను ఎంత నుంచి ఎంత పెంచుకుంటూ వచ్చిండు. మరి ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలలో మీకు ఏ మురుగబెట్టిండు? నేను ముఖ్యంగా ఉపాధ్యాయులను కోరుతున్నా. ఎందుకంటే మీరు చాలా ప్రభావితం చేసేటటువంటి వాళ్ళు. సమాజం లోపల మీకంటే ఒక గౌరవం ఉంటుంది. మా పంతులు చెప్పిండు, మా పంతులమ్మ చెప్పిండు అంటే ఇదేదో కరెక్టే ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తారు ప్రజలు. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నా, వికారాబాద్ పట్టణంలో ఉండేటటువంటి టీచర్లందరినీ, లెక్చరర్లందరినీ మిమ్మల్ని కోరుతా ఉండే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమన్నా మీకు బెనిఫిట్ చేసిందా? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? మీ గ్రూపులలో అంతా కూడా చర్చ పెట్టాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అంతేందుకు ఇక్కడ ఉన్నటువంటి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. మరి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు వాళ్ళ బెనిఫిట్స్ కూడా, వాళ్ళ బెనిఫిట్స్ అంటే గవర్నమెంట్ నుంచి ఏదో పూకడికి ఇస్తున్నది కాదు. వాళ్ళ పైసలు వాళ్ళే సర్కార్ దగ్గర జత చేసి పెడితే వాళ్ళ బిడ్డ పెళ్ళి కొడుకు పెళ్ళి అయితే ఆ పైసలు తీసుకుందామంటే కూడా ఇస్తలేరు. ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి కూడా సంఘాలు ఉంటాయి, వాళ్ళకి కూడా గ్రూపులు ఉంటాయి. వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ చర్చ పెట్టండి. గవర్నమెంట్ దగ్గర మన పైసలు కూడా పెట్టుకుంటే మన పైసలు కూడా మనకి ఇవ్వలేనటువంటి ఈ వికారాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్కి మనం ఓటు వేయాలన్నా, ఎందుకు వేయాలా, ఇది చర్చ పెట్టాలని చెప్పి నేను వికారాబాద్లో ఉన్నటువంటి పదవి విరమణ పొందినటువంటి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను. కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు చాలామంది. కాంట్రాక్టర్లు ఆలోచన చేయండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క కాంట్రాక్టర్ నన్నా ఇబ్బంది పెట్టినా, ఒక్క కాంట్రాక్టర్ దగ్గర నుంచైనా కమిషన్లు నేను గుంజుకున్నానా? మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? 10% కమిషన్ అంట, 15% కమిషన్ అంట. నేను చెప్తాలే, బయట జనాలు అనుకుంటున్నాను, నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మరి ఈ చర్చ నిజమో కాదో మీరు చెప్పాలా, నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. బయట కాంట్రాక్టర్లు మస్తు సతాయిస్తుండ్రు, 10%, 15% అని చెప్పి వసూలు చేస్తున్నారని చెప్పి బయట అనుకుంటున్నారు. కాబట్టి కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆలోచన చేయాలా, మీరు ఫోన్లో మాట్లాడుకోవాలా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలా. నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా ఒక్క కాంట్రాక్టర్ అని ధైర్యంగా వచ్చి చెప్పవచ్చు. నేను ఆనందంగా మార్కెట్ చైర్మన్లను 2-3 చేపించినా కదా, ఒక్క మైనారిటీ సభ్యుడు దొరకలేడా? వికారాబాద్లో ఉన్నటువంటి ఇంతమంది ముస్లిం జనాభా లోపల డైరెక్టర్గా పనిచేసేటటువంటి శాతనయ్య వ్యక్తి ఒకడు కూడా దొరకలేడని కాంగ్రెస్ ప్రభుత్వానికి, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు. అందుకే వికారాబాద్ పట్టణంలోని ముస్లిం సోదరులందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, మీరు ఆలోచన చేయండి. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం పని చేసిండు? ఈ 2.5 సంవత్సరాల లోపల మీకేమైనా ఉపయోగమైనటువంటి పని చేస్తున్నా? కనీసం డైరెక్టర్ పెడతలేడంటే మీరు ఎందుకు ఓట్లు వేయాలి చెప్పండి? ముస్లిం సోదరులు అందరూ కూడా ఆలోచన చేయాలి. మీరు మసీదులలో మీటింగ్లు పెట్టుకోవాలి, చర్చలు చేయాలి. మీ మైనారిటీలను ఎంత ఘోరంగా ఒక డైరెక్టర్ పదవికి కూడా పనికి రారు అనే విధంగా మిమ్మల్ని
హేళన చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మైనారిటీ సోదరులు కోరుతా ఉన్నాను. ఇందాక అన్న చెప్పే బీసీలకు సంబంధించినటువంటి బీసీ బిడ్డనే మనకి ఇక్కడ ఇన్ఛార్జ్గా వచ్చిండు. మరి మీరు ఏం చెప్పిండ్రు? 42% రిజర్వేషన్ అని చెప్పారు. 42% రిజర్వేషన్ ఇస్తే ఎన్ని సీట్లు రావాలి? 34లో మీరు ఎన్ని ఇచ్చిండ్రు? 9 సీట్లు ఇచ్చిండ్రు. ఎన్ని రావాలా? దాదాపు 15 సీట్లు రావాలి. 15 సీట్లు రావాల్సింది బీసీ బిడ్డలకు మీరు 8-9 సీట్లు ఇస్తే ఇక మరి బీసీ బిడ్డలు మీకు ఎందుకు ఓట్లు వేయాలా? ముఖ్యమంత్రి గారు ఇదే జిల్లా, స్పీకర్ గారు ఇదే నియోజకవర్గం. మరి బీసీ బిడ్డలకు మీరు 42% రిజర్వేషన్ అని చెప్పి 15 మంది సభ్యులు రావాల్సింది, 15 మంది కౌన్సిలర్ సీట్లు రావాల్సింది 8-9 సీట్లకి ఇచ్చిందంటే వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరూ చాలామంది ఎక్కడ నిలబడాలనో తెలియక, ఎక్కడ పోటీ చేయాలనో తెలియక పెరిఫెరీలో అంటే అవుట్స్కట్స్లో, పట్టణానికి అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్లకు చాలామంది వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు, మా వాడికి ఎట్లా వస్తారు మీరు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది ప్రతి పార్టీలో ఉన్నది, ఒక పార్టీకి సంబంధం లేదు. ఎవరినో ఒకరిద్దరిని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లన్నీ మార్చిండ్రు అని బయట చర్చ జరుగుతుంది. నేనంటే బయట చర్చ జరుగుతున్నది. మరి ఈ చర్చకి ఏంటో మరి నాకైతే తెలియదు. మరి ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారో, ఎవరు మార్చిండ్రో, ఎందుకు మార్చిండ్రో, పాపము కొంతమంది అగ్రవర్ణాలు కావచ్చు బీసీ బిడ్డలను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో అన్ని పార్టీలో ఆలోచన చేయాలి. నేను ఒక పార్టీ అంటలే, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, ఇంకా వేరే ఏ పార్టీలు ఉంటే కూడా ఆలోచన చేయండి. అరే కొంచెమన్నా అనుకూలంగా ఉన్నాయా? సెంట్రల్ టౌన్లో చూడండి మీరు, అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు చేసిందని చెప్పి బయట చర్చ జరుగుతుంది. అది నేను పత్రికా మీడియా దృష్టికి నేను తీసుకొస్తాను. ఇంకా ముస్లింలకు సంబంధించినటువంటి ముస్లిం జనాభా, మా మైనార్టీ సోదరుల జనాభా బాగుంటుంది. ఇక్కడ గతం లోపల మార్కెట్ చైర్మన్ అనేటటువంటిది బీసీలకు వచ్చింది. మనకు తెలుసు, ఒక బీసీ బిడ్డకి ఇచ్చారు, సంతోషం. కావాలంటే ముస్లింలకు కూడా ఇచ్చుకోవచ్చు. ముస్లింలలో చాలా మంది కూడా బీసీల కింద వస్తారు, కొద్ది మంది ఓసీల కింద వస్తారు, కానీ చాలా మంది ముస్లింల కింద వస్తారు. ముస్లింలకు ఇవ్వలేరు, వేరే బీసీలకు ఇచ్చారు. ముస్లింలకు ఇస్తే సంతోషిస్తుంది, ఇవ్వలేరు. ఆ బీసీ బిడ్డలకు వేరే బీసీ బిడ్డలకు ఇచ్చినందుకు కూడా సంతోషం. కానీ కనీసం ఒక డైరెక్టర్ పదవి మీరు చూడండి, గతంలో ఏం మార్కెట్ చైర్మన్ ఉన్నా కానీ వాళ్ళ పాలక వర్గం లోపల కంపల్సరీ నేను కూడా మీద ఓవర్ బ్రిడ్జ్లు మంజూరు చేయించాలని అసలు మీకు అందరికీ తెలిసిందే. ఈ దేశాన్ని పరిపాలించింది సుదీర్ఘకాలం కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించింది కూడా కాంగ్రెస్. ప్రజల కనీస అవసరం ఈ రైల్వే ట్రాక్, రైల్వే బ్రిడ్జ్ అనేది నిత్యం వేలాది వందలాది మంది ప్రజలు ఈ గేట్ల మధ్య అనేక రకాలైనటువంటి కార్యకలాపాలు, ఇదంతా స్పీడ్ విలువ, ఒక నిమిషం విలువ కూడా కొన్ని సందర్భాల్లో చాలా అత్యంత ప్రాధాన్యత కీలకంగా మారుతుంది. అంటే ఇది దేనికి ఇండికేషను? వీళ్ళకు ప్రజల పట్ల ఎలాంటి కన్సర్న్ లేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి శాశ్వత సమస్య నిన్న కాదు మొన్న కాదు, బహుశా ఈ రైల్వే ట్రాక్ మొదలైనప్పటి నుంచి ఎన్ని జనరేషన్లు ఇక్కడ పుట్టినాయో గిట్టినాయో వాళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు. 100 సంవత్సరాలు అయిందా, 2 సంవత్సరాలు అయిందా, కరెక్ట్ పీరియడ్ నాకు తెలియదు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోజులలో అవకాశాలు లేవు, కాలేదు అంటే వేరే విషయం. కానీ ఇప్పుడు చేయగలిగినటువంటి అవకాశాల నుండి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తే అయ్యే పని కూడా చేసేటువంటి స్థితిలో లేరు అని అంటే నాకు ఇలా ఒక కోణం కనబడతా ఉంది. ప్రజలు చైతన్యవంతులైతే, ఇంకా తెలుగు కలుగులు అయితే మా అడ్రస్ గల్లంగా అయితే అనేటువంటి బాధ, భయం ఎక్కడో ఉన్నట్టు కనబడతా ఉన్నది. అందుకని వెరసి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మనవి చేసేది ఒకటే, ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం, పంతులు గారు పాఠం చెప్తాడు, ఏడాదికి పరీక్షలు అవుతాయి, బాగా చదివి మంచి చేసినానికి మంచి మార్కులు వస్తాయి, చెడు చేసిన ఆయన ఫెయిల్ అవుతాడు కదా.
మరి మీరు కూడా ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి పని విధానంలో మీరు క్వశ్చన్ జవాబు పత్రాన్ని దిద్దుతున్నటువంటి అవకాశం ఉంటే తెచ్చిన దాన్ని రద్దు చేయడం చేయాలనేటువంటి విషయాన్ని విస్మరించడం అనేది ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఆలోచించే విధానం ఇది కాకూడదు అనేటువంటి విషయాన్ని చేస్తాం. అందుకనే అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో మా ఎమ్మెల్యేలు చేసినటువంటి పని విధానం, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పెద్ద హోదాలో ఉండి చేయలేనటువంటి అచేతనత్వం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వికారాబాద్ ఉన్న ప్రజలు నిజంగా వికారాబాద్ అభివృద్ధి చెందాలి అని అంటే చేయని వాళ్లకు గుణపాఠం చెప్తామనేటువంటి చైతన్యాన్ని ప్రదర్శిస్తే వాళ్ళు ఈ జరిగినటువంటి ఈ పరిణామం తర్వాత ప్రజలు చాలా విజ్ఞులు, చేయని వాళ్ళను తప్పకుండా సరి అయినటువంటి ట్రీట్మెంట్ గుణపాఠం చెప్తారు. మేము ఇప్పటికైనా మంచి చేయాలనేటువంటి భావన వాళ్ళలో కలగాలంటే ఖచ్చితంగా ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి తగినటువంటి గుణపాఠం చెప్పాలనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మేము తప్పకుండా నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నా, మేము నమ్మకంతో ఉన్నాం. నేను చేసినటువంటి ఒకటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి పని విధానం కానీ, స్థానిక శాసనసభ్యుడిగా ఆనంద్ గారు గతంలో చేసింది కానీ, ప్రభుత్వాల పరంగా జరిగినటువంటి అభివృద్ధి కానీ, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలుసు, నేను ఆశ్చర్యపోతున్నాను. ఎక్కడికి పోయినా కూడా రైల్వే ట్రాక్ దాకా అవుతాను. ఏంది దుస్థితి? నేను ఇప్పుడు స్వామివారి అనంత పద్మనాభ స్వామివారి దర్శనం చేసుకుని ఉందంటే వెహికల్ అని ఆయన ఏం సడన్గా వెహికల్ ఆపుతుంది అంటే అన్న రైల్వే గేటు రైలు వస్తుంది గేట్ ఎక్కడన్నా ఉంటుందా సార్? ఇంత పెద్ద కేంద్రానికి గోసలు లేవు. మరి ఆ రకంగా ఉన్నటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని 6 మాసాల కాలంలో ఆ సమస్యను పరిష్కరించినటువంటి ఘనత చరిత్ర బీఆర్ఎస్ది, సమర్థుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని. అనేక విషయాలు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, జిల్లాల ఏర్పాటు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, జిల్లా కేంద్రాలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, ఏ ఒక్కర వ్యవసాయం దండగా అన్న పరిస్థితి నుంచి పండగ చేసినటువంటి దార్శనికుడైనటువంటి ఇవాళ భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా వ్యవసాయాధారిత రాష్ట్రాలు, వ్యవసాయ ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నటువంటి దేశం రాష్ట్రాలు. అటువంటి రాష్ట్రాలలో, అటువంటి దేశంలో వ్యవసాయం దండగా అన్నటువంటి రోజులను చూసి ఖిన్నుడైనటువంటి బాధ ఘనత చెందినటువంటి కేసీఆర్ గారు అపురూపమైనటువంటి భగీరథ ప్రయత్నం ద్వారా వ్యవసాయాన్ని పండగ చేసి భారతదేశానికే ధాన్యాగారంగా నిలిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. ఎందుకు ఈ విషయాలన్నీ నేను పునశ్చరణ చేస్తా ఉన్నానంటే, ఇవాళ ఒకవైపు ప్రజల్ని అనేక విధాలుగా, అనేక రకాలుగా, అనేక రూపాలుగా హింసిస్తూ మళ్ళీ ప్రజలు మాత్రం మాకే పట్టం కడతారు అనేటువంటి అహంకారం మాట తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి విజ్ఞత విషయంలో బహుశా రేవంత్ రెడ్డి గారు అతి తెలివిని ప్రదర్శిస్తూ ఉన్నారు. తెలంగాణ ఇవ్వమన్నటువంటి పార్టీల మెడలు వంచి చైతన్యాన్ని ప్రదర్శించి శక్తిగా ఎదిగి తెలంగాణ సాధించినటువంటి విజ్ఞత తెలంగాణ ప్రజానీకానికి ఉంది, నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. అందుకనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత